హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ కొబ్బరి బూరెలు చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను కొబ్బరి బూరెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే కొలతలు ఎలా తీసుకోవాలో వీడియో క్లియర్గా చూపిస్తాను. ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా కానీ అస్సలు పాడవ్వండి, చాలా బాగా వస్తాయి. కొబ్బరి బూరెలకి తడి బియ్యం పిండి కావాలి కాబట్టి బియ్యం నానబెడుతున్నాను. కేజీ వరకు బియ్యం తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న డబ్బాతో ఒక డబ్బా తీసుకుంటే కేజీ బియ్యం అవుతాయి. కప్ వైజ్ చెప్పాలి అంటే ఒక డబ్బా వరకు బియ్యం తీసుకున్నాను. కేజీ బియ్యంతో కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు కేజీ మాత్రమే తీసుకోవద్దు, కొంచెం ఎక్కువ బియ్యం తీసుకోవాలి. కేజీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 పిరికెల వరకు బియ్యం తీసుకున్నాను. ఇక్కడ నేను ఇంట్లో రోజు వాడే బియ్యమే తీసుకున్నానండి. కావాలి అంటే రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు. నీళ్లు పోసి ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. కొబ్బరి బూరెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ తడి బియ్య పిండి కావాలి కాబట్టి తడి బియ్య పిండిని కొంచెం ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. పాకంలో మనకి కొంచెం అటు ఇటు అయినా తడి బియ్య పిండి అప్పటికప్పుడు దొరకదు కాబట్టి కేజీ బియ్యం తీసుకున్న తర్వాత ఒక 100 గ్రాముల బియ్యం ఎక్కువ తీసుకోవాలి. బియ్యం కడిగిన తర్వాత నిండా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాను. కొబ్బరి బూరెలకి ఖచ్చితంగా 12 నుంచి 18 గంటల పాటు బియ్యం నానబెట్టుకోవాలండి. నానబెట్టిన బియ్యాన్ని మళ్ళీ 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. బియ్యం కడిగిన తర్వాత ఈ బియ్యాన్ని వడకట్టుకోవాలి. బియ్యం ఎంత ఎక్కువసేపు నానితే కొబ్బరి బూరెలు అంత మెత్తగా వస్తాయి. సరిగా నానలేదు అంటే బూరెలు కూడా చక్కగా రావండి. కాబట్టి వీలైనంత ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బియ్యం చక్కగా కడిగిన తర్వాత ఇలా వడగిన్నెలోకి వడకట్టేసేయాలి. వడగిన్నెలో ఒక 5-6 నిమిషాలు ఉంచి ఆ తర్వాత ఇలా పొడి క్లాత్ మీద వేసి ఒక 5-6 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఈ బియ్యం ఎక్కువసేపు ఆరిపోయినా కానీ బూరెలు సరిగా రావు. బియ్యాన్ని ఇలా పట్టుకొని చూస్తే తేమ తగలాలండి, కానీ నీళ్లు తగలకూడదు. ఇక్కడ మనం బియ్యాన్ని మిక్సీలో పడతాం కాబట్టి నీళ్లుగా ఉంటే మిక్సీ బ్లేడ్స్కి చుట్టుకొని పోతుంది. కాబట్టి పట్టుకొని చూస్తే బియ్యంలో తేమ ఉండాలి, కానీ నీళ్లు ఉండకూడదు. అలా అని బియ్యాన్ని ఎక్కువసేపు ఆరబెట్టినా కానీ కొబ్బరి బూరెలు సరిగా రావండి, అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా బియ్యాన్ని కొంచెం మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా పిండి పట్టుకోవాలి. అలాగే మనం తీసుకునే జల్లెడు కూడా చాలా వీలైనంత సన్నని రంధ్రాలున్న జల్లెల్లో వేసి పిండి జల్లించుకోవాలి. ఇక్కడ కేజీ బియ్యమే కాబట్టి నేను ఇలా మిక్సీ పడుతున్నాను. ఒకవేళ ఇలా వీలవ్వదు అనుకుంటే మిల్లుకిచ్చైనా పిండి పట్టించుకోవచ్చండి. కాకపోతే మిల్లులో పిండి పట్టించుకునేటప్పుడు ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. రన్నింగ్లో ఉన్న మిల్లులో మాత్రమే పిండి పట్టించుకోవాలి. అప్పుడే కొబ్బరి బూరెలు కరెక్ట్గా వస్తాయి. లేకపోతే అప్పుడప్పుడు వాడే మిల్లులో కానీ పిండి పట్టించుకున్నాము అంటే కొబ్బరి బూరెలు సరిగా రావండి. నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు పిండి అంతా కూడా విడిపోతుంది. అది మిల్లు ఫాల్ట్ వల్లనే జరుగుతుంది. పాకం ఎంత కరెక్ట్గా పట్టినా కానీ మిల్లులో పిండి సరిగ్గా పడితేనే కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ముందు జల్లించిన తర్వాత మిగిలిన రవ్వని మరికొన్ని బియ్యం వేసి రెండవసారి కూడా మిక్సీ పట్టాను. ఆ పిండి కూడా ఇలా జల్లించుకున్నాను. ఇలానే మిగతా పిండిని అంతటిని కూడా జల్లించిన తర్వాత ఇప్పుడు చక్కగా అదిమేసి మూత పెట్టి పక్కన పెడుతున్నాను. పిండి ఆరిపోయినా కానీ బూరెలు సరిగా రావు కాబట్టి పిండి జల్లించిన ప్రతిసారి కూడా అదిమి ఆరిపోకుండా చక్కగా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని పక్కన పెట్టిస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరి బూరెలు కాబట్టి పచ్చి కొబ్బరి కావాలి. కొబ్బరి బూరెల్లో వాడే కొబ్బరి కూడా ముదిరిన కొబ్బరిని తీసుకోవాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. లేత కొబ్బరిని అస్సలు తీసుకోవద్దండి, ఇలా ముదిరిన కొబ్బరి మాత్రమే తీసుకోవాలి. కేజీ బియ్యంకి ఇలా సగం చిప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పెద్ద కాయ కాబట్టి ఇలా సగం వరకు తీసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ కొబ్బరి ముక్కల్లోకి మరికొన్ని యాలకులు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత ఈ కొబ్బరి బూరెల్లోకి ఇలా ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం ఎప్పుడు తీసుకున్నా కానీ మెత్తటి బెల్లమే తీసుకోవాలి, అప్పుడే బూరెలు పొంగుతూ చాలా మెత్తగా వస్తాయండి. కేజీ బియ్యం తీసుకున్నాను కదండి, కేజీ కొలతతో చెప్పాలి అంటే 3/4 కిలో బెల్లం అయితే సరిపోతుంది. అంటే 700 గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. బియ్యం మనం కప్పుతో ఒక డబ్బాతో కొలిచి తీసుకున్నాం కదా, మళ్ళీ సేమ్ అదే డబ్బాతో కొలిచి తీసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం కాబట్టి మళ్ళీ అదే డబ్బాతో ఇక్కడ నేను బెల్లం తురుముని కొలుస్తున్నాను. ఈ డబ్బాకి నిండుగా బియ్యం తీసుకున్నాను కదా,
ఆ డబ్బాకి కొంచెం తగ్గించి ఇలా బెల్లం తురుము తీసుకోవాలి. వెయిట్ వైజ్ చెప్పాలి అంటే 700 గ్రాముల బెల్లం తీసుకున్నాను. కేజీకి 3/4 కిలో బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. మిగతా బెల్లంని ఇలా పక్కన పెట్టేసాను. డబ్బాకి నిండుగా కాకుండా లూజ్‌గా డబ్బాకి తగ్గించి తీసుకోవాలి. ఒక 3/4 డబ్బా వరకు తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా వేసేసి ఒక గిన్నెలో కొంచెం నీళ్లు కూడా వేసి ముందు ఈ బెల్లాన్ని కరిగించాలి. కరిగించిన తర్వాత మళ్ళీ వడకడతాం కాబట్టి ఇలా కొంచెం నీళ్లు వేసి బెల్లాన్ని కరిగిస్తున్నాను. కొబ్బరి బూరెల కోసం తీసుకునే బెల్లం మెత్తటి బెల్లం తీసుకున్నాము అంటే బూరెలు చక్కగా పొంగుతూ చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఇలా కరిగిన తర్వాత పాకం ప్రిపేర్ చేసే పాత్రలో వడకట్టుకోవాలి. పాకం ప్రిపేర్ చేసే పాత్ర కూడా అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే పాకం ఈవెన్‌గా వస్తుంది. అలా కాకుండా పలుచటి అడుగున్న పాత్ర తీసుకున్నాము అంటే ఒక చోట పాకం త్వరగా వస్తుంది. మరో చోట పాకం సరిగా రాదు కాబట్టి అడుగు మందంగా ఉండాలి. అలాగే ఈవెన్‌గా కలుపుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేయాలి. కొబ్బరి బూరెల కోసం లేత పాకం కావాలి అండి. అరిసెల పాకం కంటే కూడా లేతగా ఉండాలి. ఇక్కడ చూడండి నీళ్ళల్లో వేస్తే పాకం కరగట్లేదు కదా! ఇలా పట్టుకొని చూస్తే చేతికి అందకుండా ఇలా జారుతూ ఉండాలి. ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్‌గా వచ్చినట్లు. ఇప్పుడు కొబ్బరి వేసేయాలి. కొబ్బరి వేసాము అంటే పాకం ముదరదండి. కొబ్బరిలో తేమ ఉంటుంది కాబట్టి పాకం రాగానే కొబ్బరి వేయాలి. అలాగే తగినంత నెయ్యి కూడా వేసేసి అంతా కూడా కలిపేస్తున్నాను. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో ఇలా కలుపుకోవాలి. కొబ్బరిలో చెమ్ము ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా 1 నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత పక్కకు దించి ఈ పాకం చల్లారక ముందే మనం ముందుగా జల్లించిన పిండిని వేసేయాలి. పిండి అదిమి పెడతాం కాబట్టి అలానే ఉండలుగా కాకుండా పిండి ఇలా తీసుకొని చల్లినట్టు వేసుకోవాలి. వేసిన పిండి వేసినట్టు ఇలా కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ పిండి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ వేసిన పిండి వేసినట్టు కలుపుకున్న తర్వాత మళ్ళీ మిగతా పిండి వేసి ఇలా కలుపుకోవాలి. పాకం చల్లారక ముందే పిండిని వేసి కలుపుకోవాలి. పాకం కొంచెం అటు ఇటు అయినా కానీ తడిపిండి కావాలి కాబట్టి బియ్యం నానబెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా కొంచెం ఎక్కువ బియ్యం వేసి నానబెట్టుకోవాలి. ఒకవేళ అలా చేయలేదు అంటే పొరపాటున పాకం ఎక్కువైంది అంటే పిండి లూజ్ అయిపోతుంది. ఒకవేళ పొరపాటున అలా లూజ్ అయినా కానీ కంగారు పడనవసరం లేదు. కొంచెం గోధుమ పిండి వేసైనా పిండిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా కాదు అంటే ఒక గంట పాటు పక్కన పెట్టాము అంటే పిండి అంతా కూడా కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఇక్కడ నేను మొత్తం పిండి వేసేసానండి. పిండి ఏమీ మిగలలేదు. మనం ఒక 2 పిరికెళ్ళు బియ్యం ఎక్కువ వేసాం కదా! ఆ పిండితో సహా వేసేసాను. నార్మల్‌గా ఎక్కువ కొబ్బరి బూరెలు చేసే పనైతే ఇక్కడ పిండి మనం కొంచెం తగ్గించే వేసుకోవాలి. కానీ 1 కేజీ బియ్యంతో మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పిండి కరెక్ట్‌గా కలుపుకున్నాను. ఒకవేళ ఇంకా ఎక్కువ బియ్యంతో చేసేటట్లయితే కొంచెం లూజ్‌గా కలుపుకోవాలి. పిండంతా కూడా కలిపేసి కొంచెం నెయ్యి వేసి పక్కన పెట్టాను కదా! ఇలా చక్కగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపి కావలసినంత పిండిని ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ఇలా ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరి బూరెలు ఏ సైజులో అయితే చేస్తామో అంత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఒక ఆయిల్ ప్యాకెట్ మీద వేసి కొబ్బరి బూరెల్లాగా ఒత్తుకోవాలి. ఈ కొబ్బరి బూరెలు చేస్తున్నప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెట్టాము అంటే ఈలోపు నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది. చూశారు కదా! ఈ మాత్రం మందం ఉండేటట్లు కొబ్బరి బూరెలు చేసుకోవాలి. మరీ పలుచగా చేయొద్దు. ఇలా చేసేసి నూనె వేడైన తర్వాత నూనెలో వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే బూరె లోపలి వరకు చక్కగా ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్‌లో పెట్టి చేయొద్దు. నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి కొబ్బరి బూరె వేసి రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకవైపు కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసి ఇలా రెండు వైపులా కూడా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేసేసి ఇప్పుడు పక్కకు తీసేయాలి. చూశారు కదా ఎంత బాగా పొంగుతూ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నూనెలోకి వేసిన వెంటనే వేరొక వైపుకి టర్న్ చేయొద్దండి. నూనెలో వేసిన తర్వాత వేడి నూనె పైనుంచి పోసాము అంటే బూరె చక్కగా పొంగుతుంది. ఆ తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసి ఇటువైపు కూడా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేయాలి. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఒకసారి కనుక కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేసాము అంటే కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటాయండి. అంతకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇక్కడ మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా! వారం రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి.
ఇక్కడ నేను 2 కొబ్బరి బూరెలు ఎలా డీప్ ఫ్రై చేయాలో చూపిస్తాను చూడండి. మొదటిసారి వేసిన తర్వాత పొంగి పైకొచ్చిన తర్వాత వేరొక వైపు టర్న్ చేసి రెండవ బూరెని వేయాలి. రెండవ బూరెని చూస్తూనే మొదటిసారి వేసిన బూరెని రెండు వైపులా కూడా చక్కగా డీప్ ఫ్రై చేసి పక్కకు తీసేయాలి. ఆ తర్వాత రెండోసారి వేసిన బూరెని కూడా రెండు వైపులా టర్న్ చేసి చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఈ బూరెని కూడా పక్కకు తీసేస్తున్నాను. చూశారు కదా, చేసే ప్రతి బూరె కూడా పొంగుతూ చాలా బాగా వస్తున్నాయండి. ఈ కొబ్బరి బూరెలకి మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తాను చూడండి. కేజీ బియ్యంతో కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కేజీ మాత్రమే నానపెట్టుకోవద్దు. కేజీ బియ్యం వేసి ఒక 100 గ్రాముల బియ్యం ఎక్స్ట్రా వేసుకోవాలి. అలాగే బియ్యాన్ని ఖచ్చితంగా 12 నుంచి 18 గంటల పాటు నానపెట్టుకోవాలి. నానపెట్టిన బియ్యాన్ని వడగిన్నెలో వేసి వడకట్టుకోవాలి. వడకట్టిన బియ్యాన్ని మళ్ళీ ఒక 2-3 నిమిషాల తర్వాత పొడి క్లాత్ మీద వేసి ఒక 5-6 నిమిషాల పాటు ఆరపెట్టాలి. బియ్యంలో తేమ ఉండాలి కానీ తడి తగలకూడదు. ఆ తర్వాత మిల్లుకి ఇచ్చేటట్లయితే రన్నింగ్లో ఉన్న మిల్లులో మాత్రమే పిండి పట్టించుకోవాలి. నెక్స్ట్ బెల్లం విషయానికి వస్తే కేజీ బెల్లంకి 3/4 కిలో బెల్లం అయితే సరిపోతుంది. ఒక డబ్బాకి నిండుగా బియ్యం తీసుకున్నాను కదా, అదే డబ్బాతో 3/4 డబ్బా వరకు బెల్లం తీసుకోవాలి. ఆ తర్వాత పాకం విషయానికి వస్తే లేత పాకం పట్టుకోవాలి. పాకం నీళ్ళలో కరగకూడదు. లేత ఉండ పాకం అంటే పాకాన్ని చేత్తో తీస్తే చేతిలోకి రాకుండా జారుతూ ఉండాలి. ఒకవేళ పాకం కాస్త లూజ్ అయినా కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం గోధుమ పిండి వేసైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక గంట పాటు పక్కన పెడితే పిండి చక్కగా సెట్ అవుతుంది. అప్పుడు కూడా బూరెలు ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూశారు కదా, చాలా సింపుల్గా కొబ్బరి బూరెలు టేస్టీగా ప్రిపేర్ అయ్యాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.